హాయ్ ఎవ్రీవన్, నేను మీ విజయ. వెల్కమ్ బ్యాక్ టు విజయస్ నోట్బుక్. ఈరోజు నేను హోమ్ మేడ్ కర్రీ పఫ్ ట్రై చేశాను. లుక్స్ లైక్ సమోసా బట్ టేస్ట్ లైక్ కర్రీ పఫ్. ప్రిపరేషన్లోకి వచ్చేద్దాం. బాండిల్లో నూనె వేసి ఉల్లిపాయలు వేసి వేయించిన తర్వాత పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొంచెం క్యారెట్ పీస్ వేసి కొంచెం వేగిన తర్వాత గరం మసాలా, ధనియాల పొడి వేసి పక్కన పెట్టుకోవాలి. మనకి మార్కెట్లో పఫ్ పేస్ట్రీ షీట్స్ దొరుకుతాయి. అప్పుడప్పుడు రుచిని ఆస్వాదించాలంటే ఇటువంటివి ప్రయోగాలు తప్పదు. షీట్ని 3 భాగాలుగా విభజించి ఒక్కొక్క దాంట్లో కొంచెం కొంచెం కర్రీ వేసి వాటిని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇంకా మెత్తగా కావాలి. ప్రయోగం కాబట్టి రకరకాల షేప్స్లో వచ్చాయి. తర్వాత ఓవెన్ని 180 డిగ్రీ ఫారెన్హీట్ ప్రీహీట్ చేసుకొని 10 to 15 మినిట్స్ మనం కనుక బేక్ చేసుకుంటే మనకు కావాల్సిన పఫ్స్ రెడీ అవుతాయి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. అప్పుడప్పుడు టేస్ట్ని ఎంజాయ్ చేయాలంటే ఇటువంటి ప్రయోగాలు చేయాల్సిందే. బేక్ అయిన తర్వాత వచ్చిన రిజల్ట్ మీరే చూడండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. It's me, Vizia.